ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? ఆల్ ఈజ్ వెల్. సో ఈరోజు మా మా అమ్మ నాన్న అక్క బాబులు అందరూ వచ్చారు కాబట్టి సింహాచలం వెళ్దాం అనుకుంటున్నాం. సో మార్నింగ్ ఎర్లీగానే రెడీ అయ్యి బస్ స్టాప్ నుంచి గాజువాక అయితే వచ్చాం. గాజువాక బస్ స్టాప్ నుంచి డైరెక్ట్ సింహాచలం కొండపైకి బస్సెస్ అవైలబుల్గా ఉన్నాయి. అక్కడ స్టార్ట్ అయ్యాం. ఇదిగో చూడండి కొండపైకి వెళ్తున్న బస్సెస్ ఇవన్నీ. ఇక్కడ వాతావరణం ఎలా ఉంటుందంటే ఎప్పుడో కూడా ఎక్కడో చిన్న తేలికపాటి హాయిగా ఉన్నట్టు ఉంటుంది. నిజంగా వ్యూ అయితే చాలా అదిరిపోతుంది. ఇంకా బైక్ మీద వెళ్తే ఇంకా చాలా బాగుంటుంది. ఇంకోండి కొండపైకి అయితే వచ్చేసాము మొత్తం అందరము. ఇక్కడ ఒక సెల్ఫీ ఒకటి తీసుకున్నాము. ఇక్కడ స్టార్ట్ అయ్యాము. ఇక్కడ పైకి అయితే మొదలు పెట్టాము మెట్లు ఎక్కడం. ఇక్కడ నాకు ఇంకా మా మేనల్లుడికి కూడా మొక్కుబడి ఒకటి ఉంది, అది తీసుకుందాం అని చెప్పేసి పైకి వచ్చాము. కేసు కండసాలకి వెళ్ళి చేసుకుని వచ్చాము. ఇక చూడండి మొత్తం అంతా అయిపోయింది. అట్నుంచి ఎక్కడి నుంచి డైరెక్ట్ మేము దర్శనానికి వెళ్ళిపోయాము. అక్కడైతే స్పెషల్ దర్శనానికి వెళ్ళాము. చాలా అంటే చాలా బాగా అనిపించింది. బయటకు వచ్చిన తర్వాత ఒకసారి అలాగా ముఖద్వారం నుంచి కొన్ని పిక్స్ అండ్ వీడియోస్ తీసుకున్నాము. తీసుకున్న తర్వాత అలాగా భోజనానికి వెళ్ళి దేవుని ప్రసాదం అయితే దొరికింది మాకు. చాలా టేస్ట్గా ఉంది. అక్కడ నుండి డైరెక్ట్ ఆర్కే బీచ్కి బస్సెస్ అవైలబుల్గా ఉంటాయి కొండపై నుంచి ఆర్కే బీచ్కి. సో అక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడికి వచ్చాము. చూసారా దారిలో అది షిప్స్ అవి ఎలా ఉన్నాయి. ఇక్కడ మా అమ్మగారు ఇంకా మా ఆవిడైతే సెల్ఫీ కావాలని చెప్పేసి కొండపైకి ఎక్కి మరి కూర్చుంటున్నారు. ఇక్కడ అందరూ ఒక లాంగ్ వీడియో తెద్దామని చెప్పేసి తిరుగుతున్నారు. పైనుంచి విమానాలు వెళ్తున్నాయి చూస్తున్నారు. మా నాన్నగారికి అయితే చాలా ఎక్సైట్మెంట్ అనిపించింది ఇదంతా. ఆయన ఎప్పుడు బీచెస్ అవి వెళ్ళలేదు, చూడలేదు కూడా. మొత్తం ఫ్యామిలీ అందరూ కూడా మంచి ఆహ్లాదకరమైన మూమెంట్లో ఉన్నారు. ఇక్కడ నుంచి డైరెక్ట్ మనకి కైలాసగిరి కొండపైకి అయితే బై బస్ వెళ్ళాము. దారిలో ఉన్న వ్యూ చూసారు కదా ఎంత బాగుందో. ఇది కైలాసగిరి ఒక ఫ్రంట్ వ్యూ అండి. వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి, పెద్దవాళ్ళు చూడడానికి అన్ని విధాలుగా కూడా చాలా సౌకర్యంగా ఉంటుంది. చూసారు అక్కడ ఇది ఒక వ్యూ పాయింట్. ఇక్కడ వ్యూ పాయింట్లో కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము. ఇక్కడ శివపార్వతి స్టాచ్యూ ఉంటుందండి. ఈ స్టాచ్యూ ఇక్కడ ఫేమస్ బాగా కైలాసగిరికి. ఆ స్టాచ్యూ దగ్గరికి వెళ్ళాము, చూసాము, వాళ్ళ పిక్స్ కూడా తీసుకున్నాము అక్కడి నుంచి. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి గట్రా అన్ని సౌకర్యంగా బాగుంటుంది. ఇక మా వాసి అయితే ఇంకా ఉయ్యాల అది ఊగుతూ చాలా ఎక్సైట్మెంట్గా తిరుగుతుంది. అలాగే చుట్టువైపులో ఉన్న వాతావరణాన్ని కూడా చాలా బాగా చూసాము. చాలా బాగుంది. అక్కడి నుంచి డైరెక్ట్ మనకి ఆర్టీసీ కాంప్లెక్స్కి అయితే బస్సు ఎక్కాము. ఆ బస్సు వచ్చినప్పుడు రిటర్న్ వ్యూలో వచ్చేటప్పటికి చీకటి అయిపోయింది మొత్తం అంతా. చూసారు కదా ఇదంతా ఆర్కే బీచ్ వ్యూ. మొత్తం అంతా చీకటిగా ఉంది. పగల కన్నా ఇక్కడ నైట్ వ్యూ చాలా బాగుంటుంది. ఆ లైటింగ్స్ అవి చూస్తుంటే ఇక్కడే ఉండాలనిపించింది. బట్ మాకు అంత టైం లేదు కాబట్టి బయలుదేరాల్సి వచ్చింది. కానీ మార్నింగ్ నుంచి అంతా తిరిగి జర్నీ వల్ల ఏంటో బాడీ మొత్తం అందరికీ టైర్డ్ అయిపోయారు. అందరూ అయితే ఏదో తుఫాన్లో పడ్డ చెట్లలాగా బస్సుల్లోనే నిద్రపోతున్నారు. నేను అలా కొంచెం మెలకువగా ఉండి అలా వీడియోస్ తీసుకుంటూ కూర్చున్నాను. ఇక్కడ బస్సు ఎక్కడ అవుతుందో అక్కడ చూస్తున్నాను. కానీ తిరిగిన జర్నీ అంతా మాత్రం చాలా బాగా అనిపించింది. 1 డే మొత్తం ఎంతలా తిరిగినా సరే నాకు ఎక్కడ అనిపించలేదు, వీక్ కానీ ఇది కానీ అనిపించలేదు. చాలా బాగుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.